ఇవాళ నేను మీ అందరికి కూడా ఒక గేమ్ చేంజర్ ఏఐ టూల్ని అయితే పరిచయం చేయబోతున్నానండి. ఈ వెబ్సైట్లో మీరు ఏదైతే మీ వెబ్సైట్కి కంటెంట్ రాద్దాం అనుకుంటున్నారో అది కంప్లీట్ SEO స్కోర్ని మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఆర్టికల్స్ అయితే జనరేట్ చేస్తున్న ఆ వెబ్సైటు. అలానే మీరు 1 క్లిక్తో మీరు ఏఐని యూజ్ చేసి కంటెంట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. వినగానే ఏంటా ఏఐ టూల్ అని ఆతృతగా ఉంది కదా, ఆ ఏఐ టూల్ పేరే SEO Writing.ai అండి. ఆ SEO రైటింగ్ ఏఐ టూల్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ బ్రౌజర్లోకి వెళ్ళి SEO Writing.ai అని అయితే టైప్ చేయండి. మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. 1 క్లిక్ బ్లాగ్ పోస్ట్, బల్క్ ఆర్టికల్ జనరేషన్, హ్యూమనైజర్ టూల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. 1 క్లిక్ బ్లాగ్ పోస్ట్ ఏంటంటే జస్ట్ మీ కంటెంట్ ఏదైతే రాద్దాం అనుకుంటున్నారో దాని టైటిల్ ఇస్తే చాలు ఏఐతోనే కంటెంట్ జనరేట్ చేసేస్తుంది. డైరెక్ట్గా మీ వెబ్సైట్లో ఈ కంటెంట్ అనేది ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అలానే బల్క్ ఆర్టికల్ జనరేషన్, ఈ బల్క్ ఆర్టికల్ జనరేషన్ యూజ్ చేసి మీరు ఒక 5-6 టాపిక్స్ అప్ టు ఈవెన్ 100 to 1000 ఆర్టికల్స్ టైటిల్స్ ఇస్తే ఆ కంటెంట్స్ సైమల్టేనియస్గా జనరేట్ అయిపోతాయి. ఎట్ ఏ టైం మీకు 100 నుంచి 1000 ఆర్టికల్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలానే హ్యూమనైజర్ టూల్, మీరు జనరేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో మరింత రీడబుల్గా మార్చే విధంగా హ్యూమనైజర్ టూల్ అయితే ఉందన్నమాట. ఇలాగ కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఫీచర్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు SEO Writing ఏఐలో అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఇట్స్ ఫ్రీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి సైన్ అప్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు గూగుల్ అకౌంట్తో కూడా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నాకు బాగా నచ్చింది 1 క్లిక్ బ్లాగ్ పోస్ట్ అనమాట. ఈ ఫీచర్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. దీన్ని అయితే మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఆర్టికల్ జనరేట్ చేద్దాం అనుకుంటే, మీరు ఒక కంటెంట్ రైటర్, మీరు ఒక కంటెంట్ జనరేట్ చేసుకోవాలి మీ యొక్క వెబ్సైట్ కోసం. బట్ మీరు కంటెంట్ అంతా జనరేట్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ మీరు టాపిక్ ఇస్తే చాలు ఇదే ఆ కంటెంట్ అయితే జనరేట్ చేసేస్తుంది. ఇక్కడ 2 విషయాలండి. మీరు డైరెక్ట్గా కావాలంటే మీ టైటిల్ అయినా ఇచ్చేయచ్చు, లేదు మీకు టైటిల్ సజెషన్స్ కావాలంటే ఇక్కడ మీ మెయిన్ కీవర్డ్ని అయితే ఎంటర్ చేయాలి. మెయిన్ కీవర్డ్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ మీద నేను ఒక కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను, అందుకు ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అనేది నేను టైప్ చేశాను. ఇక్కడ జనరేటెడ్ టైటిల్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఒక టైటిల్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి టైటిల్ అయితే జనరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సిన కంటెంట్ జనరేట్ చేయాలి కదా, అందుకోసమే ఇక్కడ మీరు స్క్రోల్ చేయండి కిందకి. మీరు ఏదైతే కంటెంట్ ఆర్టికల్ టైప్ మీరు సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు, బట్ బై డిఫాల్ట్గా నన్ను పెట్టేసుకోండి. మీరు జనరేట్ చేసే కంటెంట్ ఎలా ఉండాలి, ప్రొఫెషనల్, ఇన్ఫర్మేషనల్, ట్రాన్సాక్షనల్ అని ఉంది. నేనైతే ఇన్ఫర్మేషనల్ అని ఉంది, ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఫస్ట్ పర్సన్ సింగులరా లేకపోతే ప్లూరల్లా, సెకండ్ పర్సన్ ఎలా ఉంది, మీకు ఇది సెలెక్ట్ చేసుకోకూడదు అనుకుంటే నన్ను పెట్టేసుకోండి. టార్గెటెడ్ కంట్రీ, ఈ పర్టికులర్ ఆర్టికల్ ఎటువంటి ఆడియన్స్ కోసం పెట్టుకున్నారో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇండియన్ ఆడియన్స్ కోసం రాస్తున్నాను కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను ఇదైతే నేను మార్చట్లేదు అండి. ఇక్కడ టెక్స్ట్ రీడబిలిటీ అని ఉంది కదా, ఈ ఏ మోడల్లో నాకు నచ్చిన విషయం ఇదే అనమాట. మీరు జనరేట్ చేసే కంటెంట్ ఏ వయసు వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉండాలనేది ఉంది. 8th 9th గ్రేడ్ వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా ఉందంటే ఇది రికమెండ్ చేస్తుంది. లేదు కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలంటే దాన్ని మార్చుకోవచ్చు అనమాట. సో 10th 12th కాలేజ్ డిఫికల్ట్ రీడ్, ఇలా ప్రొఫెషనల్ అంటే ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ రీడ్. సో మీరైతే బై డిఫాల్ట్గా 8th 9th గ్రేడ్ అని పెట్టుకుంటే ఆల్మోస్ట్ అందరు వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది అనమాట. ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళాలంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీకు కావాల్సిన కాలేజ్ గ్రాడ్యుయేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీని అయితే ఇలా ఉంచేసుకోండి. ఇప్పుడు మీరు ఈ కంటెంట్ని ఏ మోడల్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 మోడల్స్ రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చారు. DeepSeek R1+ రియల్ టైమ్ SCRP అనే మోడల్. ఇది ఫాస్ట్గా జనరేట్ అవుతుంది అనమాట ఈ కంటెంట్తో. DeepSeek R1+ రియల్ టైమ్ SCRPని సెలెక్ట్ చేశాను. ఓకే, నాకు కావాల్సిన ఓకే అనిపించింది. నేను అన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, నాకు కావాల్సిన మెయిన్ కీవర్డ్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. ఓకే, మీరు ఏదైతే వెబ్సైట్కి లింక్ చేద్దాం అనుకుంటున్నారో డైరెక్ట్గా ఆ వెబ్సైట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ వెబ్సైట్ క్లిక్ చేసి మీకు కావాల్సిన వెబ్సైట్ కూడా లింక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను వెబ్సైట్ లింక్ చేయట్లేదు. దాంతోపాటుగా సిండికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. మీరు ట్విట్టర్ పోస్ట్, మీరు జనరేట్ చేసే కంటెంట్ ట్విట్టర్కి, లింక్డ్ఇన్కి, ఫేస్బుక్ కూడా అదే కంటెంట్ షార్ట్ ఫార్మేట్లో కావాలంటే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా రన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ కంటెంట్ అనేది జనరేట్ చేసేస్తుంది. సో మన కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఫ్యూచర్ ఆఫ్ ఏ అని చూపిస్తుంది కదా, నేను జనరేట్ చేస్తుంది. ఇది కొంత టైం తర్వాత మనకు కావాల్సిన ఆర్టికల్ కంటెంట్ అయితే జనరేట్ అయిపోతుంది. ఈ కంటెంట్ జనరేట్ అయ్యే లోపల నేను నెక్స్ట్ ఫీచర్ కూడా చెప్తానండి. నెక్స్ట్ ఈసారి నేను డైరెక్ట్ గానే టైటిల్ అయితే ఇస్తున్నాను, 10 tips to increase స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్. దీని మీద నేను ఒక ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాను. సో నేను రాయను, ఏఐతో రాయిద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను టైటిల్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ టోన్, ఏదైతే టోన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, ఈసారి ఈ మోడల్ ని నేను DeepSeek V3+ రియల్ టైమ్ SCRP, ఇక్కడ 671 బిలియన్ పారామీటర్స్ తో ట్రైనింగ్ అయిన ఏ మోడల్, దీన్ని సెలెక్ట్ చేశాను నేను. ఈసారి టార్గెటెడ్ కంట్రీ వచ్చి యునైటెడ్ స్టేట్స్ నేను సెలెక్ట్ చేశాను. టోన్ ఆఫ్ వాయిస్ ఫ్రెండ్లీ కంటెంట్ కింద ఇచ్చేసాను ఈసారి. సో ఇంక నేనేమి చేంజ్ చేయట్లా,
మనకు కావాల్సిన బై డిఫాల్ట్ గా ఇక్కడ ఆర్టికల్ సైజ్ అనేది కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఆల్మోస్ట్ 2400 to 3600 వర్డ్స్ తో ఈ కంటెంట్ అయితే జనరేట్ అయిపోతుంది. నాకు ఓకే అనుకున్నాను, ఇక నేనేమి చేంజ్ చేయట్లేదు అనమాట. అయితే ఇక్కడ మీరు ఈ పర్టికులర్ ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈవెన్ ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్లో ఎన్ని ఇమేజెస్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఒక 4 ఇమేజెస్ నాకు ఈ ఆర్టికల్లో కావాలంటే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకో. ఇమేజ్ స్టైల్ ఫోటోలో కావాలా కార్టూన్ లో కావాలా డిఫరెన్స్ ఉంది. మీరు బై డిఫాల్ట్ కావాలంటే బై డిఫాల్ట్ గా నన్ను పెట్టేసుకోండి. ఇమేజ్ సైజ్ రెజల్యూషన్ కూడా ఉంది, మీకు కావాల్సిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ SEO స్కోర్ అనేది వన్స్ ఇది ఆటోమేటిక్ గా SEO స్కోర్ ని బ్యాలెన్స్ చేస్తూ కంటెంట్ జనరేట్ చేస్తుంది కాబట్టి దీని ఏమి నేను చేంజ్ చేయట్లా. అలానే నేను ఈ ఆర్టికల్లో హైలైట్ అవ్వాల్సిన కీవర్డ్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ అనే దాన్ని నేను హైలైట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసి రన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ కంటెంట్ అంతా కూడా స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ని హైలైట్ చేస్తూ మన కంటెంట్ అయితే జనరేట్ అవుతుంది. ఇంకా మనకి ప్రాసెస్లో ఉందన్నమాట ఈ రెండు కంటెంట్స్. ఫస్ట్ మన ఇచ్చిన కంటెంట్ అయితే జనరేట్ అయింది. ఒకసారి నేను ఈ ఆర్టికల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి 4140 వర్డ్స్ కంటెంట్ అనేది జనరేట్ అయిపోయింది. చూసారా, ఫ్యూచర్ ఆఫ్ AI అని చెప్పి కంటెంట్తో పాటు ఇమేజెస్ని కూడా మనకి జనరేట్ చేస్తుంది అనమాట. కీ టేక్అవేస్ దానికి సంబంధించిన కంటెంట్ అయితే ఇచ్చి సంబంధించిన స్టార్టింగ్ డార్క్మూర్ కాన్ఫరెన్స్ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఈవెన్ సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది. దీనికి రిలేటెడ్గా మన ఆర్టికల్స్ రాసినప్పుడు దానికి సంబంధించిన కొన్ని రెఫరెన్స్ లింక్స్ ఇస్తాం, అది కూడా లింక్ ఇచ్చింది. ఫ్యూచర్ ఆఫ్ AI అని చెప్తుంది. అలానే డిఫరెంట్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో లెర్నింగ్ ఎలా మారబోతుంది, దానికి సంబంధించిన అయితే ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుంది అనమాట. ఇలా మనకి ఓవరాల్ గా కంటెంట్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ మీరు SEO రిపోర్ట్ క్లిక్ చేయగానే మీరు SEO తగ్గట్టుగా ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ SEOలో మీరు ఈ పర్టికులర్ కీవర్డ్స్ ని మీరు హైలైట్ చేసుకుంటే మీకు కంటెంట్ అనేది హైలైట్ అవుతుందని చెప్పి మీకు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. సో మీకు హెల్ప్ అవుతుంది అనమాట మీ కంటెంట్ హైలైట్ చేసుకోవడం కోసం. ఇంకొకటి మీకు చెప్పాను కదా, డైరెక్ట్ పబ్లిష్ క్లిక్ చేస్తే కనెక్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు ఏదైతే వెబ్సైట్ మీరు ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో మీకు కావాల్సిన వర్డ్ప్రెస్ వెబ్సైట్స్తో దీన్ని లింక్ చేసుకుని మీ వెబ్సైట్కి డైరెక్ట్గా ఈ కంటెంట్ కూడా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడైతే మనకి ఆర్టికల్ అయితే జనరేట్ చేస్తుందండి, కాకపోతే కొంచెం టైం అయితే పట్టింది. ఆల్మోస్ట్ 20 minutes పైగా టైం అయితే పడుతుంది. మరి ఈ మోడల్కి ఎంత టైం పట్టిందా, వేరే మోడల్స్ కూడా టైం పడుతుందో కూడా ఇప్పుడైతే నేను చెక్ చేస్తాను. సో నేను కంటెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ని ఎలా పెంచాలని చెప్పి నేను అడిగిన కంటెంట్కి మనకి డీటెయిల్గా కంటెంట్ అయితే ఇదైతే ఇచ్చిందనమాట. మళ్ళీ దానికి సంబంధించిన సబ్ హెడ్లైటింగ్, ఇప్పుడైతే మనకి SEO కంటెంట్ జనరేట్ చేయాలో దానికి సంబంధించిన టైటిల్స్, సబ్ హెడ్లైన్స్ చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించినట్టుగా కీవర్డ్స్ని టార్గెట్ చేసుకుంటూ కంటెంట్ అయితే జనరేట్ చేసింది. సో నాకు నచ్చిన విషయం ఏంటంటే కంటెంట్ అనేది SEO ఫ్రెండ్లీగా ఉంది, అలానే ఎక్కువ వర్డ్స్ని జనరేట్ చేస్తుంది. ఎప్పుడైనా కంటెంట్ ఎవరైతే ఉంటారో SEO వాళ్ళు చెప్పేది కొంచెం కంటెంట్ ఎక్కువ ఉండాలని చెప్తారు, దానికి రిలేటెడ్ కంటెంట్ రాస్తుంది. AIతో మనం అడిగినట్టుగానే ఇమేజెస్ని కూడా జనరేట్ చేస్తుందండి. ఇలా ఓవరాల్గా కంటెంట్ జనరేట్ చేస్తుంది కదా. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేస్తే ఈ కంటెంట్ మీద రైట్ క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చెక్కర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చెక్కర్లో మీకు ఎంత SEO స్కోర్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది 75% వరకు స్కోర్ అయితే చూపించింది. అంటే మీరు ఇంకా కొంచెం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక నేను చూపించిన ఫ్యూచర్ ఆఫ్ AI కంటెంట్ కి ఎడిట్ మీద క్లిక్ చేశాను, చెక్కర్ చూసినట్లయితే 100% స్కోర్ అనేది చూపిస్తుంది. సో మీరు ఇంకా ఏమైనా ఆప్టిమైజ్ చేసుకోవాలంటే అది కూడా మీకు సజెషన్స్ ఇస్తుంది, అలా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నేను బల్క్ ఆర్టికల్ జనరేషన్ ఫీచర్ గురించి చెప్తానండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు యాడ్ రోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ఏ టైం మీకు కావాల్సిన 10, 100 ఇలా 1000 ఆర్టికల్స్ ఒకేసారి జనరేట్ చేసుకోవచ్చు. బట్ నేను మీకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 3 ఆర్టికల్స్ అట్ ఏ టైం జనరేట్ చేసి చూపిస్తాను. ఒక 3 కంటెంట్స్ కావాలనుకున్నాను. ఫ్యూచర్ జాబ్స్ 2050, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, హౌ క్వాంటమ్ కంప్యూటింగ్, క్లౌడ్ చేంజ్ ఎవ్రీథింగ్. ఈ 3 నేను టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన కంటెంట్ ఏతో జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కావాలంటే ఇక్కడ కీవర్డ్స్ అవుట్లైన్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో నేనైతే ఎంటర్ చేయట్లేదు, మీరు కావాలంటే అది కూడా మెన్షన్ చేసుకోవచ్చు, బట్ నేను ప్రెజెంట్ అయితే ఎంటర్ చేయట్లేదు. నెక్స్ట్ మీ సంబంధించిన మీరు జనరేట్ చేస్తున్న ఆర్టికల్ ఏ టోన్ లో ఉండాలి, అది హౌ టు డిఫరెంట్ కేటగిరీస్ ఉంది కదా, దీన్ని మళ్ళీ నేను నార్మల్ గానే పెట్టేసానండి. సో నేను కొంచెం ఫాస్ట్ గా జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఎక్స్ స్మాల్ సెలెక్ట్ చేశాను. మీ కంటెంట్ 600 to 1200 వర్డ్స్ లోనే మీ కంటెంట్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ నేను ఈసారి మోడల్ మారుస్తానండి. నేను జనరేట్ చేద్దాం అనుకున్న కంటెంట్ చూసుకున్నట్లయితే GPT-4o మినీని సెలెక్ట్ చేశాను. ఈ GPT-4o మినీ ద్వారా కంటెంట్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. బై డిఫాల్ట్ గా 3 ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఓకే, మీరు కావాల్సిన మోడల్స్ ని, మీరు కావాల్సిన టైటిల్స్ ని, దానికి సంబంధించిన ట్యాగ్స్ ని కూడా ఇచ్చేసుకుంది. ఓకే అనుకుంటే ఇక్కడ మీరు రన్ మీద క్లిక్ చేయండి. నేను కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఇప్పుడైతే మనకి 3 ఆర్టికల్స్ చూసారా, ఎట్ ఏ టైం 3 ఆర్టికల్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. సో కొంత టైంలో మనకి చూసారా ఫాస్ట్గా జనరేట్ అయిపోతుంది. ఇప్పటికే ఇందాక మీకు చెప్పాను, అందుకనే
కొన్నిసార్లు మనం సెలెక్ట్ చేసుకుంటున్న డీప్ సీక్ మోడల్ కొంచెం టైం పట్టింది, బట్ ఇది GPT-4 కొంచెం ఫాస్ట్గా జనరేట్ అయిపోతున్నాను. చెక్ చేద్దాం ఎంత ఫాస్ట్గా జనరేట్ అవుతుందో. సో చాలా ఫాస్ట్గా మనకి జనరేట్ అయిందండి ఈ పర్టికులర్ ఆర్టికల్ అయితే. ఆల్మోస్ట్ ఒక 1.5 మినిట్లోనే కంటెంట్ జనరేట్ అయిపోయింది. నేను జాబ్స్ 2015 సెలెక్ట్ చేశాను. సో 2015లో జాబ్స్ పోతాయి లేదంటే కంటెంట్ అనేది జనరేట్ చేసింది. ఇలాగా ఎన్ని వర్డ్స్తో కూడా చూపించేస్తుంది. ఇక్కడ 1350 వర్డ్స్తో కంటెంట్ జనరేట్ అయింది. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కంటెంట్ ఇచ్చింది. సబ్ టాపిక్స్తో మనకి కంటెంట్ కూడా ఇచ్చిందండి. సో కంటెంట్ కూడా రీడబిలిటీ బాగానే ఉంది. మీరు చూడగానే ఓకే డీటెయిల్డ్గా మన కంటెంట్ ఇస్తూ కొన్ని టేబుల్స్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్టికల్ కూడా ఓపెన్ చేసి 931 వర్డ్స్ ఈ కంటెంట్ అయితే జనరేట్ చేసింది. టేక్ అవేస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది అనమాట. సో ఇలాగైతే మనం ఫాస్ట్గా కావాలంటే బల్క్ ఆర్టికల్స్ ఎన్ని కావాలంటే అన్ని నేను మీకు 3 చూపించాను. ఈవెన్ ఒకేసారి 1000 ఆర్టికల్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. అలాగైతే మీరు ఇంకొక ఫీచర్ అయితే ఇందులో ఉంది. నెక్స్ట్ దీంట్లో మీకు చెప్పాల్సిన ఒక మెయిన్ పాయింట్ ఒకటి ఉందండి. బ్రాండ్ వాయిస్ అని ఒక ఫీచర్ ఉంది. ఈ బ్రాండ్ వాయిస్ ని సెలెక్ట్ చేసుకుంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక బ్రాండ్ వాయిస్ కూడా ఇచ్చాను. కొన్ని కంపెనీస్ కి ఒక సెర్టెన్ బ్రాండ్ వాయిస్ అనేది ఉంటుంది. అంటే ఈ కంపెనీ వాళ్ళు ఈ వాయిస్ లోనే కంటెంట్ జనరేట్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ గా ఒక మార్కెటింగ్ కంపెనీ ఉంది, ఎక్స్ అనే మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు ఈ ఎథిక్స్ వాల్యూస్ ఫాలో అవుతారు. వీళ్ళ నుంచి వచ్చే ఆర్టికల్ ఎలాగే ఉంటుంది. వీళ్ళు కొన్ని స్పెసిఫిక్ పదాలు వాడతారు. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు ఆర్టికల్ వచ్చినా ఆ పదాలు ఉంటాయి. సో దానికోసం మనం ఒక బ్రాండ్ వాయిస్ అయితే ఇన్బిల్ట్ గా ఇవ్వచ్చు అనమాట. మీరు క్రియేట్ చేయాలంటే న్యూ బ్రాండ్ వాయిస్ మీద సెలెక్ట్ చేసుకుని మీ ఒక కంపెనీ ఆర్గనైజేషన్ లో ఎప్పుడు ఇటువంటి రూల్స్ ఫాలో అవుతేనే కంటెంట్ రావాలనుకుంటే ఆ బ్రాండ్ వాయిస్ అయితే మీరు ఎంటర్ చేసి క్రియేట్ బ్రాండ్ వాయిస్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ మీరు బ్రాండ్ వాయిస్ క్లిక్ చేసిన తర్వాత మీ బ్రాండ్ వాయిస్ నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటుంది. వాయిస్ టోన్ ఎలా ఉండాలి, పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి, స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏదైనా ఒక ఆర్టికల్ మీ టీంలోంచి మీ వెబ్సైట్ డెవలప్మెంట్ చేసుకునే వాళ్ళు ఏదైనా ఒక కంటెంట్ రైటర్తో కంటెంట్ రాయిద్దాం అనుకుంటే ఆ కంటెంట్ రైటర్ రాసేటప్పుడు బ్రాండ్ వాయిస్ అనే ఒక ఇన్పుట్ ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, వాళ్ళు రాసే కంటెంట్ ని ఆటోమేటిక్ ఈ గైడ్ లైన్స్ ఫాలో అయ్యే విధంగా కంటెంట్ అనేది జనరేట్ చేస్తుంది. అదేలా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను 1 క్లిక్ బ్లాగ్ పోస్ట్ లోకి వెళ్ళానండి. హ్యాపీనెస్ సంబంధించిన సైన్స్ ఏంటో దాని మీద ఒక ఆర్టికల్ రాయమంటున్నాను. దానికి సంబంధించిన మెయిన్ కీవర్డ్ హ్యాపీనెస్ సెలెక్ట్ చేశాను. నేను చిన్న ఆర్టికల్ కావాలని అడుగుతున్నాను. ఇప్పుడు ఈసారి మోడల్ మళ్ళీ మారుస్తున్నానండి. లామా 3.3 ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు చూసారా బ్రాండ్ వాయిస్ అని అడుగుతుంది. నేను ఆల్రెడీ ఇందాక సెలెక్ట్ చేసుకున్న బ్రాండ్ వాయిస్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ మోడల్ మీ కంపెనీ ప్రొఫైల్ తగ్గట్టుగా మీ కంటెంట్ జనరేట్ చేస్తుంది. ఇది యూనిక్, నాకు బాగా నచ్చిన విషయం. సో జనరల్ గా ఈ బ్రాండ్ వాయిస్ ని సూట్ చేసే విధంగా కంటెంట్ జనరేట్ చేయడం అనేది కొన్ని కంపెనీ స్పెసిఫిక్ గా ఆ బ్రాండ్ వాయిస్ ఉండాలంటారు. సో వాళ్ళ కోసమే ఈ SEO రైటింగ్ AI టూల్ అనేది హెల్ప్ అవుతుంది స్పెసిఫిక్ గా. సో నేను ఓకే అనుకుంటే నాకు కావాల్సిన కంటెంట్ ఈ పర్టికులర్ టాపిక్ మీద జనరేట్ చేద్దాం అనుకున్నాను కదా. సో నేను రన్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకైతే కంటెంట్ అనేది జనరేట్ స్టార్ట్ అయింది. ఇక్కడ కొంచెం టైం పడ్డానికి కూడా కారణం ఉందనుకోవచ్చు. ఎందుకంటే మీరు బ్రాండ్ వాయిస్కి తగ్గట్టుగా కంటెంట్ జనరేట్ చేస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. తర్వాత జనరేట్ అయిన తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడైతే మనకు కంటెంట్ జనరేట్ అయిపోయింది. ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తానండి. సో సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పి కంటెంట్ జనరేట్ చేస్తూ ఈ కీవర్డ్స్ చూసారా హ్యాపీనెస్ ని హైలైట్ చేస్తూ మనకి SEO ఆప్టిమైజేషన్ తో కంటెంట్ అనేది జనరేట్ అయింది. సో ఇలాగ మన ఇమేజెస్ కూడా వచ్చినాయి. మీరు కావాలనుకుంటే ఈ కంటెంట్ని డైరెక్ట్గా పబ్లిష్ చేసుకోవచ్చు. మీ పర్టికులర్ బ్లాగ్తో ఇంటిగ్రేట్ చేసుకుని WordPress కానీ డిఫరెంట్ వెబ్సైట్తో ఇంటిగ్రేట్ చేసుకుని ఈ కంటెంట్ ఆటోమేటిక్గా పోస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంకొక యూనిక్ ఫీచర్ గురించి చెప్పాలంటే హ్యూమనైజర్ టూల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేశాను నేను. సో సాధారణంగా మనం జనరేట్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో మన డీప్ సీక్ కానీ ChatGPT వంటి మోడల్స్ వచ్చినప్పుడు కొంచెం రీడబిలిటీ తక్కువ ఉంటుంది అనమాట. అంటే అందరికీ రీడ్ చేసే విధంగా అయితే ఉండదు. సో దాన్ని రీడబిలిటీలో మార్చుకునే విధంగా ఈ పర్టికులర్ మోడల్ హెల్ప్ చేస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే డీప్ సీక్లో జనరేట్ చేసిన ఒక కంటెంట్ని అయితే నేను తీసుకుంటున్నాను. సో ఇన్పుట్ టెక్స్ట్ కింద నేను దాన్ని పేస్ట్ చేస్తున్నాను. సో దీన్ని హ్యూమనైజ్ చేయమని అడుగుతున్నాను. సో ఈ కంటెంట్ని అందరూ కూడా రీడబుల్ అయ్యే విధంగా, అంటే మనకి SEO కంటెంట్స్ ఏదైతే స్క్రాల్ అవ్వాలో మన గూగుల్లో ఇటువంటి కంటెంట్ ఫస్ట్ పేజెస్లో కనిపించాలంటే హ్యూమనైజ్ కంటెంట్ కూడా ఇంపార్టెంటే. అందులో ఈ కంటెంట్ పేస్ట్ చేసి హ్యూమనైజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇదేం చేస్తుందంటే అది రీడబిలిటీని మరింత హ్యూమనైజ్ కంటెంట్ కింద జనరేట్ చేసి మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా. సో AI ఏజెంట్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఆటోనమస్ ఎంటిటీస్ అని ఉంది. ఇక్కడ దాన్ని AI ఏజెంట్స్ ఆర్ లైక్ రోబోట్స్ దట్ థింక్ అండ్ యాక్ట్ ఆన్ దర్ ఓన్. దే యూజ్ AI టు సీ దర్ వరల్డ్, డిసైడ్ అండ్ యాక్ట్ టు ఈచ్ అదర్ గోల్స్. ఇలాగ మనకి సింపుల్ ఫార్మాట్ లో ఈ కంటెంట్ జనరేట్ చేస్తుంది. వచ్చిన కంటెంట్ ని మీరు కావాలంటే డైరెక్ట్ గా కాపీ చేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఏ వెబ్సైట్ లో ఉన్న ఇంకొక యూనిక్ ఫీచర్. ఈ బ్లాగ్ పోస్ట్ లో నాకు బాగా నచ్చిందో కూడా ఒకటి ఉంది, అది మీకు చెప్తాను. ఇప్పుడు నేను బ్లాగ్ పోస్ట్ ని సెలెక్ట్ చేశానండి. సో మీరు ఏదైతే కంటెంట్ రాద్దాం అనుకుంటున్నారో
ఆ మెయిన్ కీవర్డ్ అయితే ఇక్కడ ఇచ్చేసండి. ఫ్యూచర్ ఆఫ్ ఏఐ మీద నేను కంటెంట్ రాద్దాం అనుకుంటున్నాను. సో ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇక్కడ ఇచ్చేసాను. సో బ్రీఫ్ ఎలా ఉండాలో మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేశారనుకోండి, సో ఫ్యూచర్ ఆఫ్ ఏఐ సేవ్ చేసుకుంటుంది. అలాంటి డిస్క్రిప్షన్ లో ఏం కావాలో మీరు దాన్ని పేస్ట్ చేయొచ్చు. జనరేట్ డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తే మీకు కావాల్సిన డిస్క్రిప్షన్ ఇక్కడ ఇస్తుంది. మీ కంటెంట్ లో ఏ డిస్క్రిప్షన్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ అయిపోతుంది. రైట్ సైడ్ హెడ్ లైన్స్ ఏం కావాలో మళ్ళీ అదే నేను పేస్ట్ చేశాను. డిస్క్రిప్షన్ ఆల్రెడీ మనకి ఇచ్చింది కదా, ఇది కావాలంటే ఇది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే జనరేట్ హెడ్ లైన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన హెడ్ లైన్స్ వచ్చినాయి కదా, ఇక్కడే మ్యాజిక్ నాకు నచ్చిందండి. సో మీరు ఇక్కడ కొన్ని హెడ్ లైన్స్ ఇచ్చింది. మీ ఆర్టికల్ లో ఏమేమి హెడ్ లైన్స్ కంటెంట్ క్రియేట్ చేయాలిగా, మీరు కంటెంట్ క్రియేట్ చేయక్కర్లేదు. ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేసి Ctrl+/ ఇది ఈ కమాండ్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మీకు ఈ పర్టికులర్ కాలమ్ సంబంధించిన కంటెంట్ జనరేట్ చేసేస్తుంది. అలానే ఇక్కడికి వెళ్ళండి, Ctrl+/ క్లిక్ చేయండి. ఇలాగ మీకు కావాల్సిన కంటెంట్ జనరేట్ చేసేస్తుంది. అలానే మీ ఏఐతోనే ప్రతి ఒక్క టాపిక్ ని జనరేట్ చేసుకుంటే వెళ్ళొచ్చు. అలానే ప్రోడక్ట్ రౌండ్ అప్స్ అని, ప్రోడక్ట్ రివ్యూ అని, ప్రోడక్ట్ లిస్ట్ వర్క్ ఫ్లో, హౌ టు గైడ్, ఇలా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఇప్పుడు నేను మీకు చెప్పిన వరకు అవి అయితే బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఎవరైతే వెబ్సైట్స్లో కంటెంట్ రాసే వాళ్ళకి, ఈవెన్ మీరు బ్రీఫ్ కంటెంట్ రాద్దాం అనుకుంటే ఇక్కడ సేమ్ అదే ప్రొసీజర్లో వేరే ఫార్మాట్స్లో ఈ ఏఐ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. అంతా బాగానే ఉంది, కానీ మరి దీనికి సంబంధించిన అప్గ్రేడ్ ఆప్షన్ కూడా ఉంటాయి కదా. బిల్లింగ్లోకి వెళ్ళండి. సో మీరు ఇంటిగ్రేషన్ అన్నాను కదా, వర్డ్ ప్రెస్ ఇంటిగ్రేషన్ ఇక్కడ ఉంటుంది. మీరు వర్డ్ ప్రెస్ లేకపోతే ఓపెన్ ఏఐ ఆంథ్రోపిక్ ఏపీఐ కీని ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మీ వెబ్సైట్ సంబంధించిన ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవచ్చు. సో మీరు అప్గ్రేడ్ నో క్లిక్ చేస్తే మీకు ఏమేమి ప్లాన్స్లో ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి చూపిస్తున్నారు. మీరు ఒకవేళ ఫ్రీ ప్లాన్ అయితే కనుక 5 ఆర్టికల్స్ లేదా 25,000 వర్డ్స్ వరకు జనరేట్ చేసుకోగలుగుతారు. మంత్లీ బిల్ చేసుకుంటే కనుక మీరు 50 ఆర్టికల్స్ వరకు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. దానికి మీరు $19 పే చేయాలి. ప్రొఫెషనల్ అయితే $79 పర్ మంత్ 250 ఆర్టికల్స్ జనరేట్ చేసుకోవచ్చు. అదే ఈ సంవత్సరం బిల్ చేస్తే అంటే ఇయర్లీ ప్యాకేజ్ తీసుకుంటే అప్పుడు మీకు మంత్కి $14 పడుతుంది. ప్రొఫెషనల్గా మంత్కి $59 పడుతుంది అనమాట. ఇది ఓవరాల్గా SEO రైటింగ్ ఏఐ టూల్ సంబంధించిన సమాచారం అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ పర్టికులర్ వెబ్సైట్ని విజిట్ చేద్దాం అనుకుంటే దీనికి సంబంధించిన లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ లింక్స్ని విజిట్ చేసి మీకు కావాల్సినట్టుగా ఆర్టికల్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కంటెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.